ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ అక్షయ అవని అవని మేడంకి కనిపించకూడదు అనుకుంటూనే కనపడిపోయాను. నన్ను వెనక్కి తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు ఎలా? అక్షయ అవని 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 అక్షయ్ ఇక్కడెందుకుంటుంది? నేను చూశాను బావా. అక్షయ్ ఇంటి దగ్గర ఉంటుంది. ఈరోజు మనం మన పాపని తీసుకొస్తామని చెప్పాం కాబట్టి అందరూ అడుగు బయట పెట్టకుండా ఇంటి దగ్గరే ఉండుంటారు. మనం పదే పదే తన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, అందుకే అక్షయ్ కనిపించినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు. వెళ్దాం పద. నాది ఊహేనంటావా? అంతే కదా మరి. అక్షయ నన్ను చూసినట్టు దాక్కున్నట్టు అనిపించింది బావా. నిన్ను చూసి దాక్కోవాల్సిన అవసరం అక్షయ్కే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఊహించుకున్నావు. అది కాదు బావా. అవని, ఇంటి దగ్గర మన గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. తొందరగా వెళ్దాం పద. పదవని రా. అవని, అక్కడెవరూ లేరవని. పద, కారెక్కు. అది కాదు బావా, నేను ఇప్పుడే ఎవరూ లేరవని, నేను చూశాను కదా. ఎక్కు. ఇంకా నేను వీలైనంత తొందరగా ఊరు దాటిపోవాలి. మేడం, నా గురించి తెలిసిన తర్వాత దయచేసి మీరు నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. మీరు, మీ కూతురు, మీ కుటుంబం అందరూ ఎప్పుడూ బాగుండాలి. ఏమైంది నీకు? నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అక్కడ మా అన్నయ్య హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అందరి ముందు నుంచి మెల్లగా తప్పించుకొని బయటపడ్డాం. ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఏంటి నీ ప్రాబ్లం? రాధాకృష్ణ బావగారి గురించి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి సేఫ్ గానే తన ఆరోగ్యం ఉందని డాక్టర్ చెప్పారు. నాకు తెలిసి కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తారు కూడా. అన్నయ్యని డిశ్చార్జ్ చేసే సమయంలో మనం అక్కడ ఉండకపోతే బాగుండదు. అసలే ఇంటి పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. ఈ సమయంలో మనం కనిపించకపోతే మన మీద కూడా లేనిపోని అనుమానాలు వస్తాయి. మన మీద ఎటువంటి అనుమానాలు రావులే. అనవసరంగా టెన్షన్ పడకు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అక్షయ్ గురించి. అవని వాళ్ళు ఈ రోజు కూతురు గురించి చెప్తామని బయటికి వెళ్లారు. ఖచ్చితంగా అక్షయ్ గురించి చెప్పేస్తారు. అక్షయ్ గురించి తెలిసిపోయింది అంటే మీ అమ్మదాన్ని నెత్తిన పెట్టుకుంటుంది. అవని శ్రీకర్లైతే ఆకాశానికి ఎత్తేస్తారు. అదే గనక జరిగిందంటే మన చేతికి చిప్ప తప్ప ఇంకేం మిగలదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ అమ్మ అక్షయ్ని మొహం చూపించకపోవే, నా మనవరాలు వచ్చే సమయానికి మా ఇంట్లో ఉండకే అని తిట్టినా అక్షయ బయటికి వెళ్ళుండదు. అవని శ్రీకర్ల అండ తనకుందనే ధైర్యంతో ఇంట్లోనే ఉండుంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే అందరూ ఇంటికి చేరుకునే ముందు అక్షయ్ని పంపించేయాలి. పంపించేయాలంటే పైకా? పైకి పంపించాలా, ఇంటి నుంచి బయటికి పంపించాలా అన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేద్దాం. అక్కడున్న పరిస్థితుల మీద మన డెసిషన్ డిపెండ్ అయి ఉంటుంది. లేదు బంగారం, అక్షయ బ్రతుకుంటే మనకు క్షణ గండమే. అందులో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని లేపేసి మూటగట్టి
మూసీ నదిలో పడేద్దాం. అమ్మ తిట్టినందుకు అలికి ఎటు వెళ్ళిపోయిందని క్రియేట్ చేద్దాం. నేరం మన మీదికి రాకుండా ఉంటుంది. ఏమంటా? ముందైతే మనం ఇంటికి వెళ్దాం పద. తొందరగా రా బావా. పదవని. అత్తయ్య, అమ్మా, మావయ్య, నాన్న, అమ్మా, అందరూ తొందరగా బయటికి రండి. అమ్మా, మా కూతురు గురించి చెప్తాం, బయటికి రండి. మీ మనవరాలు గురించి చెప్తాం, రండి అమ్మా. అమ్మా, నాన్న, అత్తయ్య, అమ్మా, మావయ్య. ఈ పాటికి అందరూ బయటికి రావాలి కదా బావా, మరి ఎవరూ రావడం లేదేంటి? కోడి పిల్లల్ని తన్నుకుపోయే గద్దల్లాగా నిహారిక కృష్ణన్నయ్యలు ఎప్పుడు రెడీగా ఉంటారు కదా, వాళ్ళు కూడా బయటికి రావడం లేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. మనం మోసుకొచ్చే శుభవార్త కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారని అనుకున్నాను. ఇల్లు ఎంతో సందడి సందడిగా ఉంటుందని అనుకున్నాను. మరి ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి బావా? అక్షయ అయినా కనీసం బయటికి రావాలి కదా. అక్షయ, అక్షయ, అమ్మా అక్షయ, అక్షయ. అవని, నేను అమ్మ వాళ్ళ రూమ్లో చూస్తాను, నువ్వు వెళ్ళి అక్షయని తీసుకున్నా. పై రూమ్లో ఉంటుందేమో, వెళ్ళి చూడు. సరే బావా. అమ్మా, అమ్మా, అక్షయ, అక్షయ. అక్క, బావా. బావా, అక్షయ్ కూడా ఇంట్లో లేదు బావా. ఒకేసారి అందరూ కనిపించకుండా పోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఏం జరుగుంటుంది? మనం ఏదో ఊహించుకుని వస్తే ఇక్కడ ఎలా జరిగిందేంటి బావా? అట్లీస్ట్ అక్షయ్ అయినా ఇంట్లో ఉండాలి కదా. ఈరోజు మనం మన కూతురు గురించి చెప్తామని అన్నాం కదా, అందుకే అత్తయ్య మావయ్యలు అందరినీ ఏదైనా గుడికి తీసుకుని వెళ్ళుంటారా? మనవరాలి గురించి తెలిసిన తరువాత గుడికి తీసుకుని వెళ్ళుండేవారే గాని ముందే ఎందుకు తీసుకెళ్తారు? ఒకవేళ నువ్వు ఊహించిందే నిజమైతే అక్షయ్ని కూడా తీసుకుని వెళ్తారంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.